హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నరేంద్ర మోదీ ఈ పేరు దేశ రాజకీయాల్లో సంచలనం. ఈ సంచలనం వెనుక ఎన్నో గాయాలు, మరెన్నో మరకలు. అయినా తట్టుకుని నిలబడ్డారు. దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. 2 సార్లు దేశ ప్రధానిగా ఎన్నికై సంచలన నిర్ణయాలతో దేశాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఒక సామాన్య చాయ్వాలా భారత ప్రధానిగా ఎదగడం మామూలు విషయం కాదు. ఆయన జర్నీ అంత సింపుల్గా ఏమీ సాగలేదు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని వాద్నగర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో నరేంద్ర మోడీ జన్మించారు. గుజరాత్ యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్లో పొలిటికల్ సైన్స్లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పొందారు. నరేంద్ర మోదీ బాల్యం పూలపాన్పు కాదు. సమాజంలోని అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన కుటుంబం కావడంతో జీవితం గడవడానికి ఎంతో కష్టపడ్డారు. కుటుంబం మొత్తం ఒక చిన్న ఇంట్లో ఉండేవారు. మోడీ తండ్రి స్థానిక రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసుకున్న టీ స్టాల్లో టీని విక్రయించేవారు. చిన్నప్పుడు నరేంద్ర మోదీ తన తండ్రి ఏర్పాటు చేసిన టీ స్టాల్లో ఆయనకు సహాయపడుతూ ఉండేవారు. ఆ తర్వాత అక్కడే సొంతంగా టీ స్టాల్ను మోదీ ఏర్పాటు చేసుకుని నడిపేవారు. అందుకే ఆయన చాయ్వాలా అయ్యారు. నరేంద్ర మోదీ తన తండ్రికి సహాయపడుతూనే చదువుని ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. తండ్రికి సహాయపడడం, చదువుతో పాటు ఇతర యాక్టివిటీస్ చేసేవారు. చదువు, డిబేట్స్ పట్ల ఆసక్తి, దేనినైనా సాధించాలన్న పట్టుదల గల వ్యక్తిగా నరేంద్ర మోడీకి ఆయన చిన్ననాటి మిత్రులు గుర్తు చేస్తూ ఉంటారు. స్కూల్ లైబ్రరీలో గంటల కొద్దీ పుస్తకాలు చదువుతూ ఉండేవారు. ఇక క్రీడలలోనూ వారికి ఎంతో ఆసక్తి ఉండేది. ఈత అంటే నరేంద్ర మోదీకి చాలా ఇష్టం. మోదీకి ఇరుగు పొరుగున ఎంతో మంది ముస్లిం మిత్రులు ఉండేవారు. వారితో హిందూ ముస్లింలు పండుగలను జరుపుకునేవారు. స్కూల్, కాలేజీ రోజుల్లోనే మోదీ అప్పటి దేశ పరిస్థితులు, రాజకీయాలు, ఇతర అంశాలపై తన తోటి విద్యార్థులతో నిర్వహించే డిబేట్లతో అనర్గళంగా మాట్లాడేవారు. దీంతో ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని స్కూల్ టీచర్స్ అప్పట్లోనే గ్రహించారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే అఖిల భారత విద్యార్థి పరిషత్తు నాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ లో చేరి అటు నుంచి బీజేపీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కీలక బాధ్యతలు నిర్వర్తించే పదవుల్లో చేరి ఆ తర్వాత గుజరాత్ సీఎం అయి అక్కడి నుంచి దేశ రాజకీయాల వైపు మళ్లీ ప్రధాని మంత్రిగా ఎన్నికయ్యారు. 2001 నుంచి 2014 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. వరుసగా 3 సార్లు గుజరాత్ సీఎంగా గెలిచి హ్యాట్రిక్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. 2002లో గుజరాత్లోని గోద్రా సబర్మతి ఎక్స్ప్రెస్ S6లో చెలరేగిన మంటల్లో 59 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన అనంతరం గుజరాత్లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. దాడులు, ప్రతిదాడులు, మారణ ఆయుధాలతో వీధుల్లో స్వైర విహారాలు చేశారు. సజీవ దహనాలతో 150 పట్టణాలు, వేలాది గ్రామాలు అల్లకల్లోలమయ్యాయి. స్వాతంత్ర్యం తర్వాత మత కలహాల ముసుగులో జరిగిన పెను విధ్వంసకాండ ఇదేనని చెప్పవచ్చు. ఇంతలా నరమేధం జరుగుతున్న, అల్లర్లు వ్యాప్తి చెందుతున్న, వాటిని అడ్డుకునే సీఎంగా ఉన్న నేటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏమాత్రం పట్టించుకోలేదనే వాదనలు నేటికీ వినిపిస్తాయి. వేసిన పిటిషన్లో మోదీతో సహా 61 మందిపై హత్య, కుట్ర అభియోగాలు నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆ రోజు ఆదేశించింది. ఏళ్ల తరబడి సాగిన ఈ విచారణలో నరేంద్ర మోదీకి క్లీన్ చీట్ లభించింది. 2014-2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీని సాధించారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. స్వచ్ఛ భారత్, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, జన సురక్షణ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, మేక్ ఇన్ ఇండియా, యోగా దివాస్ వంటి కార్యక్రమాలతో పేద ప్రజలకు మరింత చేరువయ్యారు. ఆర్టికల్ 370 రద్దు, రామాలయ నిర్మాణం వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుని దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు మోదీ. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.